ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మీ తరపున అమ్మవారిని నేను కూడా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ చూసిన వెంటనే కాదు అనకుండా నా నుదుటిని తాకు, నీ యొక్క చిరకాల కోరికను నేను తీర్చబోతున్నాను అనేసి అమ్మవారు మనకు ఈ విధంగా తెలియపరుస్తున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. బిడ్డ చూడగానే ఈ రోజు నీవు నీ తెలియనటువంటి నన్ను మనసు నిండా కూడా నింపుకొని నీ యొక్క చిరకాల కోరిక అయినటువంటి కోరికను ఈ యొక్క తల్లితో ఒక్కసారి మళ్ళీ విన్నవించుకోమ్మా. చూడు, ఈ యొక్క చిరకాల కోరికను ఈరోజు నేను ఖచ్చితంగా నెరవేర్చబోతున్నాను. ఈ యొక్క సందేశాలను సాక్షాత్తు ఆ యొక్క భగవంతుడే మనకు ఈ విధంగా పంపించడం, ఈ యొక్క సందేహాలను మనం విని మనకు చేతనైనటువంటి పనిలో మనం చేసుకుంటూ మనకు చేతనంత సాయం మనం చేసుకుంటూ పోతూ ఆ యొక్క తల్లి యొక్క దర్శనానికి మనం నిత్యము కూడా వెళ్ళడం, ఆ యొక్క దర్శన భాగ్యాన్ని కూడా ఒక అదృష్టంగా మనం భావించుకోవాల్సిందేనండి. ఎందుకంటే ఆ తల్లి మనకు ఎప్పుడు కూడా మనతోనే ఉంటుంది. మన యొక్క జీవిత విధానాన్ని, మనకు ఒక మంచి జీవనాన్ని కూడా మనకు ప్రసాదిస్తుంది. మనిషి యొక్క జీవిత పయనము అనేది ఒక అందమైనటువంటి గాజు బొమ్మకలాగా ఉంటుందే కానీ దాన్ని మనం ఏ విధంగా శుద్ధిపరచుకోవాలి అనే దానిలోనే ఉంటుంది. కానీ ఎంత అదృష్టం మనకు ఉన్నా కానీ మన యొక్క పనులు అనేవి ఒక్కొక్కసారి సజావుగా సాగవు అన్నమాట. కాబట్టి అటువంటి సమయంలో మనం ఇబ్బంది పడవలసినటువంటి అవసరాలు ఉండవు. మన దగ్గర ఉన్నటువంటి వాటిలో లేవు అనేసి చెప్పేసి బాధపడుతూ ఉంటాము. కానీ ఎప్పుడు కూడా మన యొక్క దగ్గర ఉన్న దానితోనే ఎప్పుడు కూడా తృప్తి అనేది చెందలేం కదండి. ఇదే మనిషిలో ఉండేటువంటి తేడా అనమాట. కాబట్టి ఆ యొక్క తల్లి మనకు అన్ని కావాల్సినవి అన్నీ కూడా ఇస్తుంది, అన్ని సంతోషాలను కలిగింపజేస్తుంది. మనకు ఒక అందమైనటువంటి కుటుంబాన్ని ఇచ్చింది, మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చింది. అలాగే మనం ఏ పని చేసుకోవాలి అన్నా కూడా మంచి శక్తి సామర్థ్యాలను మనకు కలగచేస్తున్నాడు ఆ యొక్క భగవంతుడు. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? కోట్లు కావాలా? కోట్లు ఉన్నవారు ఏమైనా సంతోషంగా ఉంటున్నారా? చాలా మందిని చూస్తూ ఉన్నాం కదా. మనం అందరం కూడా మన చుట్టుపక్కల ఉండేటువంటి చాలా మందిని కూడా చూస్తూ ఉండవచ్చు. మన చుట్టూ ఉన్న వారిలో పేదవారు ఉంటారు, మధ్యతరగతి వారు ఉంటారు, ఉన్నవారు ఉంటారు, లేనటువంటి వారు ఉంటారు. అందరూ కూడా సంతోషంగా ఉన్నారా? కాదు కదా. బయటకు వచ్చి సంతోషంగా ఉన్నట్లుగా నటిస్తారు. కానీ వారి యొక్క జీవితంలో వారికి ఉండేటువంటి కష్టాలు వారికి ఉంటాయి. ఎదుటికి వారికి వారి యొక్క కష్టాలు తెలిస్తే కదా వారి యొక్క కష్టాల గురించి ఎదుటి వారు కూడా తెలుసుకునేది. కానీ ఒక కారు ఉంది కదా, ఒక కారు కొనుక్కున్నటువంటి వారు ఎంతో సంపన్నులు అయిపోరండి. వారికి ఉండేటువంటి బాధలు వారికే ఉంటాయి. ఎదుటి వారి కష్టం విలువ మనకు ఏం తెలియదు కదా. మన యొక్క కష్టాలు ఏంటో మనకు మాత్రమే తెలుసు. కాబట్టి ఇవేమీ కూడా లేకుండా ఆ యొక్క తల్లి యొక్క అనుగ్రహంతో కోట్లు ఎకరాలు లేకపోయినా, వందల ఎకరాలు లేకపోయినా ఆ యొక్క తల్లి ఆశీర్వాదాలతో మనం అంతా కూడా సంతోషంగా సంపన్నులుగానే ఉన్నాం కదండి. మనకు ఉన్న దాంట్లోనే సంతృప్తిగా మన యొక్క జీవన పర్యాన్ని సాగిస్తున్నాం. అదృష్టము అంటే ఇదే కదా. ఇంత గొప్ప అదృష్టాన్ని ప్రసాదించినటువంటి ఆ యొక్క భగవంతుని మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా. ఇది అంతా కూడా మానేసి నాకు ఎప్పుడు కూడా ఆ యొక్క కోరిక నెరవేరలేదు, నాకు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, నాకు అందరికీ ఆ విధంగా ఉన్నారు, నేనకిందుకు ఈ విధంగా ఉంది, ఇలా మనం అందరూ కూడా అమ్మవారిని దూషించుకుంటూ అమ్మవారిపై అలగడము లేదంటే ఈ విధంగా చేస్తూ ఉంటాం. కానీ మన చేతి నిండా బంగారం పెడుతున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటామే. కానీ మన యొక్క కర్మలు అన్నీ కూడా తొలగిపోయి ఒక చక్కని జీవన పయనాన్ని మనం కొనసాగించబోతున్నాము. ఆ యొక్క తల్లి మనకు ప్రసాదించబోతుంది అనేటువంటి కోరికలను ఎవరు కూడా కోరుకోరు. అయితే మన యొక్క పాపకర్మలు అన్నీ కూడా తొలగిపోయి మనం ఏ విధంగా అయితే ఉండాలి అని అనుకుంటున్నామో ఆ యొక్క జీవితాన్ని మనకు కొంత లేట్ అయినా కూడా ఆ యొక్క తల్లి అనుగ్రహిస్తుంది అన్నమాట. అంతకన్నా అదృష్టం ఉంటుందా చెప్పండి? ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఆ దుర్గమ్మ తల్లి నీకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వబోతున్నాను. అది నీకు ఒక గొప్ప అదృష్టంగా మారబోతుంది. అది నీకు ధనధాన్యాలు కావచ్చు, లేదంటే ఆస్తిపాస్తులు కావచ్చు, లేదంటే నీవు ఏదైనా ఒక అనారోగ్యానికి గురి అయితే నీకు సంపూర్ణంగా మంచి ఒక ఆరోగ్యపరమైన జీవితాన్ని నీవు కొనసాగించుకునేందుకు ఒక మంచి ఆరోగ్య విధానాన్ని కావచ్చు, లేదంటే ఇవేమీ లేకపోయినా కానీ నీ యొక్క పాపకర్మలను తొలగించేందుకు ఏదైనా ఒక చక్కని మార్గాన్ని నీకు తెలియచేయడం కావచ్చు. వీటిలో మనకు ఏం చెప్పినా కానీ దాన్ని ఒక అదృష్టంగానే మనం స్వీకరించాలి. అయితే ఈరోజు ఆ యొక్క తల్లి తన యొక్క బిడ్డలకు ఒక చిరకాల కోరికను నెరవేర్చాలి అని అంటుంది. కాబట్టి ఆ యొక్క తల్లి మాటల్లోనే మనకు
ఆ దుర్గమ్మ తల్లి మనకు ఏం ప్రసాదించబోతుందో తెలుసుకుందాం. చూడు బిడ్డ, నీవు కోరినటువంటి కోరిక, నీవు ఆశపడినటువంటి కోరిక నిన్ను నీవు వెతుక్కుంటూ చూసుకుంటూ నీవు ఎదురు చూడని అవసరం లేదు. అదే నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తుంది. ఇటువంటివి అన్నీ కూడా నీకు తెలియపరచడానికి ఈ విధంగా ఈ యొక్క సందేశ రూపంలో నీ ముందుకు వచ్చాను అని నీవు మనస్ఫూర్తిగా నమ్ము. ఎప్పుడైనా ఓటమి ఎదురైతే ఓపికగా ఉండు, తొందరపడినటువంటి అవసరం లేదు. అలాగే గెలుపు ఎదురైతే ఆనందంగా స్వీకరించు, దాన్ని తలకెక్కించుకో అవసరం లేదు. గర్వంతో మెరిసిపడొద్దు. అలాగే ఓటమిలో వెళ్ళేటువంటి నీకు ఆ యొక్క గెలుపు మార్గము అనేది నేను చూపు. అలాగే గెలుపు దారిలో ఉండేటువంటి నీవు మంచి మార్గంలో నడుస్తూ మంచి వారిని అనుసరిస్తూ ఉంటే మరలా విజయం అనేది నీకుగానే తలుపు తడుతుంది. కాబట్టి ఈ విధంగా నీవు నడుచుకోగలిగితే నీ యొక్క జీవితము అనేది అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు నీవు పడినటువంటి కష్టము అంతా కూడా దీని ద్వారా నీకు నేను దూరం చేయబోతున్నాను. అలాగే నీకు ఉన్నటువంటి కష్టాలను చూసి నీవుగానే దూరంగా వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. నీ యొక్క కష్టాలే నీ నుండి దూరం కాబోతున్నాయి. అవును, నీ యొక్క ప్రతి సమస్యను కూడా నీ నుండి తరిమి కొట్టి నీకు మంచి జీవితాన్ని ప్రసాదించేటువంటి బాధ్యత నేను తీసుకున్నాను. సరేనా? ఇప్పటికైనా నీవు ప్రశాంతంగా ఉండు. నీ యొక్క జీవితంలో ఉండేటువంటి సమస్యలను చూసి భయపడి పారిపోవద్దు. నీవు ఏవైతే పరుగులు పడుతూ ఉంటావో అవి ఇంకా నిన్ను చూసి నిన్ను ఇంకా పరిగెత్తడానికి నీ వెంటబడుతూ ఉంటాయి. నీ యొక్క సమస్యలకు ఒక పరిష్కారం అనేది ఉంటుంది అని చెప్పాను కదా. నీ యొక్క కోరికను తప్పకుండా నీ వద్దకు చేరుస్తాను. నీ యొక్క చిరకాల కోరికను తప్పకుండా నెరవేరుతాయి. నీకు నచ్చినటువంటి ప్రతిదీ కూడా నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఇదిగో ఇప్పుడు ఈ క్షణంలో నీవు పడేటువంటి బాధను నీ నుండి దూరం చేసి అదృష్ట కాలాన్ని కూడా నీకు ప్రసాదించగలను అని నీ తల్లి నీకు చెప్తుంది. అండి, నేను ఎందుకు పుట్టానో నాకే తెలియడం లేదు అని చెప్పి అన్నావు కదా. జీవించక తప్పదు, జీవితంలో నిరాశపడక తప్పదు, అదేవిధంగా జీవితంలో సంతోషపడక తప్పదు. పుట్టిన తర్వాత ఇటువంటివి అన్నీ కూడా ప్రతి మనిషిలో ఉండక తప్పవు. నీ మనసులోకి ఇటువంటి ఆలోచనలు అస్సలు రానివ్వద్దు. ఇంత గొప్ప జీవితాన్ని నీవు ప్రశాంతంగా అనుభవించగా నీ యొక్క జీవితాన్ని నీవుగానే సంతోషమయం చేసుకోవడానికి నీవుగానే ప్రయత్నించుకోవాలి. నీ యొక్క కోరిక అనేది వెంటనే నెరవేరకపోతే ఆ యొక్క కోరిక వల్ల నీకు ఏదో ఒక విధమైనటువంటి నిరుత్సాహం అనేది కలుగుతుంది అని నీవు వెంటనే గ్రహించు. లేదు అంటే వెంటనే తీరింది అంటే అది నీ యొక్క అదృష్టము అని అనుకో. నీవు కోరింది నీకు తప్పక ఇస్తాను, అది కూడా నీ యొక్క ఆనందాన్ని చూసేందుకు ఇస్తాను. అది నీకు ఆనందాన్ని ఇవ్వనిది అయితే నీవు ఎంత ఎదురు చూసినా కూడా దాన్ని నీకు మాత్రం ఇవ్వను. అలాగే నీవు నా తల్లి నాకు ఆ యొక్క కోరికను ప్రసాదిస్తుంది అని ఆనందంతో ఎదురు చూస్తావు తప్ప కొన్నిసార్లు నేను ఇవ్వకపోవడం వల్ల నీవు నిరుత్సాహపడతావు. అయితే నీవు దాని గురించి అయితే అస్సలు ఆలోచించవద్దు. నీకు ఎన్ని సమస్యలు వెంటాడినా, నిన్ను ఎన్ని ఆలోచనలు చుట్టుముట్టినా నీవు ధైర్యంగా ఉండు. ఆ యొక్క ధైర్యాన్ని కూడా నేను ప్రసాదిస్తాను. అటువంటి ధైర్యాన్ని కోల్పోయేటువంటి నీకు ఎప్పుడు కూడా నీ వెన్నంటే నీ తల్లిగా ఉండి నీకు మంచి ధైర్యాన్ని మేల్కొలుపుతాను. నీకు అన్నిటినీ కావాల్సి అన్ని కూడా నీ యొక్క దగ్గరకు నీ చెంతకు చేర్చేటువంటి బాధ్యత నీ తల్లిది. అలాగే ప్రతి నిత్యము కూడా తల్లి తల్లి అని స్మరించేటువంటి నీకు మంచి అదృష్టం వరించే విధంగా చేస్తాను. కాలము సంపద నీకు దొరికినటువంటి శాశ్వతమైనటువంటి సొత్తులైతే కాదు కదా. కాబట్టి ఈ విషయాన్ని నీవు గుర్తుంచుకో. కాలము అనేది, సంపద అనేది అందరికీ కూడా సమానమే కదా. కాలాన్ని వృధా చేసేటువంటి వారికి సంపద దొరకదు. అలాగే ఎవరైతే ఆ యొక్క కాలాన్ని వినియోగించుకుంటారో వారికి ఎన్నలేనటువంటి సంతోషము అనేది ఖచ్చితంగా లభిస్తుంది. ఆ యొక్క సమయాన్ని వినియోగించుకుంటే ఎవరు కూడా వారి యొక్క జీవితంలో ఓడిపోరు. నీ యొక్క జీవితంలో జరుగుతున్నది అంతా కూడా జరిగిపోయింది అనుకో. కాబట్టి ఇక నీవు దేని గురించి ఆలోచించకుండా అంతా కూడా శుభమే జరుగుతుంది అని నీ యొక్క తల్లి మీద నమ్మకంతో మనసా వాచా కర్మణ నమ్ము. ఇక నీవు దేని గురించి కూడా బాధపడవద్దు. ఆలోచించి జరిగిపోయేటువంటి వాటి గురించి, జరిగిపోయినటువంటి వాటి గురించి, జరగబోయేటువంటి వాటి గురించి దేని గురించి కూడా నీవు చింతించనవసరం లేదు. కాబట్టి ఇక నుండి అయినా నీవు సంతోషంగా ఉండు. నీ తల్లి నీకు ఎప్పుడు కూడా తోడుగానే ఉంటుంది కదా. చూడు, నీవు లేనిపోయినటువంటి ఆలోచనల వల్ల నీవు ఎంతగా నిరాశ నిస్పృహలతో లోనవుతూ ఉన్నావో చూడు. నీకు ఒక విషయం చెప్పనా, సంతోషము దుఃఖము అనేవి జీవితంలో ఉండేటువంటి బొమ్మ బొలుసు లాంటివి. అవి రెండు ఉంటేనే ఆ యొక్క జీవితము అనేది పరిపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఒకటి లేకపోతే మరొకటి ఉండదు. మితిమీరినటువంటి సంతోషం, భరించలేనటువంటి దుఃఖము, ఇవి రెండు కూడా నీలోనే ఉంటాయి. కాబట్టి వీటి గురించి జాగ్రత్తగా తెలుసుకో. ఇవి రెండు కూడా చాలా గొప్పవే. ఇవి రెండు కూడా నీ యొక్క జీవితంలో చాలా ముఖ్యం అనేసి ఈ తల్లి నీకు ఈ విధంగా తెలియపరుస్తుంది. నా యొక్క ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. నీవు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో వర్ధిల్లు బిడ్డ అనేసి అమ్మవారు అయితే ఈ విధంగా ఈ యొక్క సందేశ రూపంలో మనకు ఈ విధంగా తెలియపరిచారండి. సో చూసారు కదండి, ఈరోజు అమ్మవారి యొక్క సందేశం, అమ్మ పిలుపు ద్వారా మీకు వచ్చినటువంటి సందేశం ద్వారా అమ్మవారి యొక్క మాటలు మీకు మనస్ఫూర్తిగా ఆలకించారు అని అనుకుంటూ మరో చక్కని అమ్మవారి సందేశంతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.